ఓం నమ శివాయ. మనం కుంభకోణానికి సంబంధించిన నవగ్రహ ఆలయాలలో మొదటిది అయిన సూర్యనార్ ఆలయంలో ఉన్నాం. సూర్యనారాయణమూర్తి జగచ్చక్షువు, కర్మసాక్షి, ధ్యేయసదా సవితృ మండల మధ్యవర్తి, నారాయణ సరసిజాసన సన్నివిష్ట, కేయూరవాన్, మకరకుండలవాన్, కిరీటి, హారి, హిరణ్యమయ వపుద్ధత శంకుచక్రమును ధరించి వియన్ మండలంలో శ్రీమన్నారాయణమూర్తికి, ఈశ్వరునకు ప్రతీకాత్మకంగా లోకాలకు వెలుగునిచ్చేటటువంటి నక్షత్రం. నవగ్రహాలలో నక్షత్రం ప్లాస్మా లాంటి ప్లాస్మాతో కూడుకున్న నక్షత్రం ఇది. సౌరమండలంలో మధ్యలో ఉండే ఈ నక్షత్రం తరువాత మనకు దగ్గరగా ఉండే రెండవ నక్షత్రం ప్రాక్సిమా శాంక్చువరీ. ఈ సౌరమండలంలో సూర్యనారాయణమూర్తి ఇచ్చే కాంతి కారణంగానే మనమంతా జీవించి ఉన్నాం. సూర్యనారాయణమూర్తిని గ్రహరాజు అంటాం. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ప్రభవనామ సంవత్సరం ఆదివారం సూర్యుడు జన్మించిన విశేషాంశాలుగా భవిష్య పురాణం తెలియజేస్తుంది. ఈ సూర్యనారాయణమూర్తికి సంబంధించిన విశేషాంశాలు ఎన్నో ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైన విషయం, సూర్యకాంతి ద్వారా మనమంతా మెలనిన్ అనే పదార్థాన్ని పొందగలుగుతున్నాం. సూర్యునికి సంబంధించి ఉద్యోగం, అధికారం, ఆరోగ్యం, ఆనందం ఇవి ప్రధానంగా మనం పొందేవి. సాక్షాత్తు రావణుడితో యుద్ధం చేసే సమయంలో రామచంద్రమూర్తి కూడా మనస్సు కొంత క్లేశపడగా ఏం చేస్తే మనోబలం పొందుతానా అని ఆలోచించినప్పుడు అగస్త్య మహర్షి విచ్చేసి ఆ రామునకు బోధించినదే ఆదిత్య హృదయం. స్తోత్రాలన్నీ ఒకటి, ఆదిత్య హృదయం ఒకటి. యుద్ధకాండలో 107వ సర్గగా ఉండే ఈ ఆదిత్య హృదయంలోని 30 శ్లోకాలలో ఫలశ్రుతి ముందు ఉండి స్తోత్రం తర్వాత ఉండడం ఈ స్తోత్రానికే ఒక ప్రత్యేకత అని చెప్పుకోవాలి. నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ, నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ, నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమ. అలాంటి ఆ సూర్యునికి సంబంధించిన సూర్యనార్ ఆలయంలో మనమంతా ఉన్నాం. సూర్యుడు రుద్రుడికి ప్రతీక, సూర్యుడు విష్ణువుకు ప్రతీక. ఈ ఆలయంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ప్రత్యేకమైన యజ్ఞ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వైదికంగా, శాస్త్రోక్తంగా, నమ్మక మంత్రములతో ఆ హోమ విధిని కూడా పూర్తి చేసిన తర్వాత ఆలయంలో మిగతా విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం. ఆలయంలోనికి వెళదాం.